రికార్డింగ్ పెట్టుకోండి. రికార్డింగ్. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా త్వమేవ శరణం మా అందరికీ నీవే రక్ష అన్న పుస్తకాన్ని చదువుకుంటున్నాం. ఈరోజు మెహరాబాద్కి ఆఖరి సందర్శన 1962 ఆగస్టు 11 ఇదేంటో తెలుసుకుందాం. 1962 ఆగస్టు 11 శనివారం ఉదయం 10 గంటలకు మెహర్ బాబా మెహరాబాద్కు వచ్చారు. బాబా మెహరాబాద్కు రావడం అదే ఆఖరిసారి. ఆ దర్మిలా బాబా భౌతికంగా మెహరాబాద్కు రాలేదు. జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 6 జొరాతృష్ట జన్మదినం. ఆ రోజున మెహరాబాద్లో ఉంటూ ఉన్న మండలి వారిని చూసేందుకై బాబా మెహరాబాద్కి వచ్చారు. బాబా మెహరాజాద్కు తిరిగి వెడుతూ గుల్మాయి త్వరలో తనువు చాలించనుంది కాబట్టి ఆమె సమాధి కోసం మెహరాబాదు కొండపైన తగిన ఏర్పాట్లు చేయమని పాద్రిని ఆదేశించారు. గుల్మాయి అంటే ఎవరో తెలుసు కదా. మెహరాబాదులో ఈనాడు మనం చూస్తున్న సువిశాల భూమిని బాబా కోసం అంకితమిచ్చిన ధన్యురాలు. ఆమె కుమారుడు ఆదికే ఇరానీ బాబా వారి కార్యదర్శిగా ఎనలేని సేవలను అందించాడు. గత కొద్ది రోజులుగా గుల్మాయి ఆరోగ్యం బాగాలేదు. ఆమె మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. ఆమె ఆరోగ్యం ఆగస్టు 8 నాటికి మరింత క్షీణించింది. ఆ మర్నాడు ఆగస్టు 9న బాబా అకస్మాత్తుగా గుల్మాయిని చూడ్డానికి ఆమె ఉంటూ ఉన్న ఖుస్రూ క్వార్టర్స్ అహ్మద్ నగర్కి వచ్చారు. అప్పటికే ఆమె ఎవరిని గుర్తించడం లేదు. బాబా రాకతో ఆమె కళ్ళు తెరిసింది. బాబా ఆమె నుదుటిన ముద్దాడారు. ఆమె బాబా బాబా అని బాబా వారి చెక్కిళ్లను తన చేతుల్లోకి తృప్తిగా తీసుకుంది. ఆ పిదప బాబా మెహరాజాద్కి తిరిగి వచ్చేశారు. ఆ మర్నాడు ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. అంతటి కష్ట సమయంలో కూడా తన శక్తినంతా కూడగట్టుకుని ఆమె బాబా నామస్మరణ చేస్తూనే ఉంది. కాగా అర్ధరాత్రి సమయంలో ఆమె బాబాలో ఐక్యమైందని వైద్యులు ప్రకటించారు. ఆ మర్నాడు ఆగస్టు 11న ఉదయం 9 గంటలకు ఆమె పార్థివ శరీరాన్ని మెహరాబాద్కు తీసుకెళ్లారు. బాబా సరిగ్గా 10 గంటలకల్లా అక్కడికి చేరుకున్నారు. ముందుగా సిద్ధం చేసిన సమాధిలో గుల్మాయిని ఉంచారు. అహ్మద్ నగర్, అరంగావుల నుండి సుమారు 200 మంది ప్రేమికులు వచ్చారు. వారందరి నడుమ బాబా ఆమె శరీరంపై పూలు జల్లారు. ఆ సమయంలో బాబా విషాదవదనంలో ఉన్నారు. మండలి సభ్యుడైన కైకోబాద్ అవతారుడి ప్రార్థనలు పఠించాడు. అనంతరం బాబా సమక్షంలో ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఆమె కుమారుడు ఆదితో బాబా మాట్లాడుతూ గుల్మాయి చాలా అదృష్టవంతురాలు. ఆమె అంత్యక్రియలు తన సమక్షంలో నిర్వహించడం ఆమె చేసుకున్న అదృష్టం అన్నారు. అంతేకాదు ఆ మహాసాధ్వికి నివాళిగా అన్నట్టు ఆ పిదప అంటే 1962 ఆగస్టు 11 తర్వాత బాబా ఎన్నడూ మెహరాబాద్కు రాలేదు. అదే ఆఖరిసారి. బాబా గుల్మాయిని తన తల్లిగా సంబోధించేవారు, గౌరవించేవారు. ఆ గౌరవం కడదాకా కొనసాగించారు. ఆమె ధన్యురాలు. ఇక చుబుకం పట్టిన రైతు డాక్టర్ హ్యారీ కెన్మోర్ అనుభవం ఇదేంటో తెలుసుకుందాం. మెహర్ బాబా నివాసం ఉంటున్న ప్రాంతం మెహరాజాద్. పచ్చటి ఎత్తైన చెట్లతో ప్రశాంతంగా ఉంటుంది మెహరాజాద్. మెహరాజాద్ అప్రోచ్ రోడ్డును బాబా ప్రేమికులందరూ చూసే ఉంటారు. బాబా తన మండలి వారితో, ముఖ్యంగా స్త్రీ మండలితో కలిసి ఆ రోడ్డుపై అనేక మార్లు మార్నింగ్ వాక్ చేశారు. మండలి వారందరూ కూడా ఆ రోడ్డుపైనే ఉదయం పూట గాని, సాయంత్రాలు కానీ వారు వీలును బట్టి వాకింగ్ చేసేవారు. ఈ నడకకు సంబంధించినదే ఒక చిన్న ఉదంతం ఇది. బాబా మండలి ప్రేమికుడైన ఎరుచ్ చెప్పారు. ఈ విషయాలను ఇక ఎరుచ్ మాటల్లోనే పరిశీలిద్దాం.
బాబా ప్రేమికుడు అమెరికన్ దేశీయుడు గుడ్డివాడైన హ్యారీ కెన్మోర్ గురించి పాఠకులకు తెలిసే ఉంటుంది. అతను బాబా ఎదుట ఎంతో గంభీరంగా ప్రార్థనలు చదివేవాడు. గంభీరంగా అంటే మైకుతో పని లేకుండా బిగ్గరగా అతను ప్రార్థనలు చేస్తూ ఉంటే ఆ ప్రాంగణం అతడి స్వరంతో మోగిపోయేది. ఎవరో ఒకనాడు హ్యారీ కెన్మోర్ని మరీ బిగ్గరగా ప్రార్థనలు చేస్తాడని వ్యాఖ్యానించారట. ఆ మాటలు బాబా చెవిన పడితే హ్యారీని హ్యారీ హరికేన్‌ను మెచ్చుకోలుగా నీవు అలాగే బిగ్గరగా ప్రార్థనలు చేయమని బాబా ఆదేశించారు. అతడు మనస్సులో నుండి భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడని బాబా కితాబిచ్చారు. బాబా భౌతిక దేహం 1969 జనవరి 31న వదిలిపెట్టినప్పుడు హ్యారీ కెన్మోర్ అమెరికా నుండి హుటాహుటిన మెహ్రాబాద్‌కు చేరుకున్నాడు. బాబా సమాధి చెంత హ్యారీ కెన్మోర్ తన సహజ ధోరణితో అవతారుణ్ణి ప్రార్థించిన తీరు ఈ తరం వారికి చాలా మందికి గుర్తు ఉంటుంది. హ్యారీ కెన్మోర్ పలుమార్లు అమెరికా నుండి బాబా దర్శనార్థం మెహ్రాజాదులకు వచ్చాడు. 1968లో అలా వచ్చినప్పుడు మెహర్ బాబా అతన్ని 1969 జూలైలో తప్పకుండా మెహరాజాదుకు 1 నెల రోజులు ఉండేలాగా రమ్మనమని ఆదేశించారు. ఆ సమయంలో నీవు మెహరాబాదులో శాశ్వతంగా ఉండాలా లేదా మీ దేశం తిరిగి వెళ్ళిపోవాలో నిశ్చయించుకుందువు అన్నారు. ఇది ఇలా ఉండగా 1969 జనవరి 31న భౌతిక దేహం త్యజించారు బాబా. దాంతో హ్యారీ కెన్మోర్ హుటాహుటిన మెహరాబాద్‌కు వచ్చాడు. బాబా సమాధిపై మృత్తిక చల్లక మునుపే అమెరికా నుండి వచ్చి మెహరుణ్ణి దర్శించుకున్నాడు. అతడికి అసలు తంట ఇప్పటి నుండే మొదలైంది. అదేమిటంటే బాబా అతడిని 1969 జూలైలో తప్పక రమ్మనమని ఆదేశించారు. కానీ ఆ సమయానికి బాబా మన మధ్యన లేరు కదా! అలాంటప్పుడు అమెరికా నుండి మరలా రావాలా? వద్దా? అనేది అతడి మీమాంస. ఈ విషయంలో ఎరుచ్‌ని అడిగితే ఆయన తనదైన శైలిలో హ్యారీకి ఊరటగా ఇలా అన్నాడు. బాబా నిన్ను 1969 జూలై నెల రోజుల పాటు మెహ్రాజాద్‌లో ఉండేలా రమ్మన్నారు. ఇది ఒక రకంగా నీకు అవతారుడు ఇచ్చిన ఆహ్వానం. అదే సమయంలో అవతారుని ఆదేశం కూడా అన్నాడు. ఆపై నీవే ఒక నిర్ణయం తీసుకో అన్నాడు ఏరోజ్. నేనైతే బాబా మాటలు శిరసావహిస్తూ నేను ఎక్కడ ఉన్నా జూలై నాటికి మెహరాజాద్‌కి వచ్చి తీరుతాను అన్నాడు ఏరోజ్. దాంతో హ్యారీకి ఉన్న డోలాయమానం తొలగిపోయింది. అనుకున్నట్లు జూలైలో మెహరాజాద్‌కు వచ్చాడు. నెల రోజులు ఉన్నాడు. మరి 2 రోజుల్లోగా ఆ నెల రోజులు గడువు తీరుతుంది అనగా ఓ రోజున మెహ్రాజాద్ అప్రోచ్ రోడ్డుపై ఉదయాన్నే వ్యాహేళిగా ఏరుజ్‌తో కలిసి నడుస్తూ వెళ్ళిన హ్యారీ మనసులో ఓ ఆలోచన వచ్చింది. తాను బాబా ఆదేశాల ప్రకారం మెహ్రాజాద్‌కు వచ్చానని, ఆయన చెప్పినట్లుగా నెల రోజులు ఉన్నానని బాబాకు తెలుసా అనుకున్నాడు. ఈ మాటలే ఏరుజ్‌తో అన్నాడు. ఏరుజ్ మాత్రం ఏమని చెప్పగలడు? అలాంటి ఆలోచనల వల్ల ఉపయోగం ఏమీ ఉండదని ఏరుజ్ అన్నాడు. బాబా ఆదేశాల ప్రకారం నీవొచ్చావు. నీ పని నీవు చేశావు. అంతకు మించి నీవేమీ ఆలోచించవద్దు అన్నాడు ఏరుజ్. ఏరుజ్ సమాధానం హ్యారీకి ఏమాత్రమూ రుచించలేదు. తనకి తగిన జవాబు దొరకలేదనుకున్నాడు. మానవ రూపధారిగా వచ్చిన దేవుని విషయంలో ఈ శషమిషాలు మామూలే అనుకున్నాడు ఏరోజ్. ఇలా నడుస్తూ ఉంటే ఓ కొత్త వ్యక్తి తారసపడ్డాడు. అతడు వీరు ఉన్న వైపే వస్తూ ఉన్నాడు. హ్యారీ గుడ్డివాడు కావడంతో ఎవరైనా కొత్తవారు అతన్ని అనుకోకుండా తాకినా, ముట్టుకున్నా ఇష్టపడేవాడు కాదు. ఒక్కొక్కసారి గట్టిగా చాచి కొట్టినా కొట్టేవాడు. ఇది తెలిసిన ఏరోజ్ అతడెవరో నిన్ను కలవడానికి వస్తున్నాడని హ్యారీకి ముందుగానే హెచ్చరించాడు. అతనెవరో రైతులాగా ఉన్నాడు. అతడు మన వైపే వస్తున్నాడు. అతడు నీ దగ్గరికి వస్తే కరచాలనం ఇచ్చేలా నీ కుడి చేతిని ఇవ్వమని హెచ్చరించాడు ఏరోజ్.
అదే మాదిరి హ్యారీ తన చేతిని ఆ రైతుకు ఇచ్చాడు. అతగాడు ప్రేమగా హ్యారీ చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఏరోచ్ రైతుతో మాట్లాడుతూ, "ఏం చేస్తూ ఉన్నావు? ఎక్కడికెళుతున్నావు? నీ వయస్సెంత?" ఇలా అడుగుతూ ఉన్నాడు. తన వయస్సు 74 అని చెప్పాడు ఆ వ్యక్తి. ఇలా జవాబు ఇస్తూనే హ్యారీ చేతిని మృదువుగా నిమురుతూ ఉన్నాడు ఆ రైతు. ఆ తర్వాత నింపాదిగా బుగ్గలు నిమురుతూ హ్యారీ గడ్డాన్ని, చుబుకాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. హ్యారీకి ఇదేదో బాబా తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నట్టు అనిపించింది. బాబా తన గడ్డం నిమురుతూ, "బాబా బాగా నున్నగా షేవ్ చేసుకున్నావా?" అని హ్యారీని అడిగేవారు. ఆ మాటలు గుర్తుకొచ్చాయి. అయితే రైతు తన పరిమితి దాటుతున్నాడని, ఇక గట్టిగా మందలించాలని ఏరోచ్ అనుకున్నాడు. ఇంతలోనే ఆ రైతు తన మానాన పొలాల్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ జరిగిన సంగతిని బాబా సోదరి మణితో ఏరోచ్ చెప్పాడు. అతడు బాబానా అన్న సందేహం ఆమె వెలిబుచ్చింది. లేదు, ఒక సాధారణ రైతు మాత్రమే అన్నాడు ఏరోజ్. ఆ తర్వాత మణి మెహ్రాతో చెప్పగానే ఆమె కూడా బాబానా అని సందేహాన్ని వెలిబుచ్చింది. ఆ తరువాత మధ్యాహ్నం టీ సమయంలో మణి, మెహ్రా తదితర మండలి సభ్యుల నడుమ మాట్లాడుతూ హ్యారీ, "అతని స్పర్శ నాకు మెహరుడి చేతి స్పర్శ మాదిరిగానే ఉంది" అన్నాడు. నా చుబుకం పట్టుకొని బాబా అచ్చం నెమ్మదిగా అలాగే చేసేవారు. బాబా ఆహ్వానం మేరకు నేను వచ్చానని, అది ఆయనకు తెలుసని తెలియజెప్పడానికే బాబా రైతు రూపంలో నన్ను పలకరించారని హ్యారీ అన్నాడు. ఈ రోజున మనమిక్కడ ఉన్నాము అంటే అది మన గొప్పతనం కాదు. అవతారుడి నిర్ణయం మేరకే ఇక్కడకు రాగలిగామని ఏరోజ్ మరోమారు స్పష్టం చేశారు. మెహర్ బాబా సమాధి తొలుత గొయ్యి గది అనేవారు. ఇదేంటో తెలుసుకుందాం. మెహ్రాబాదులోని చిన్న కొండపై మనం ప్రస్తుతం సమాధిని దర్శించుకుంటున్న ప్రాంతంలో 1927 జూన్‌లో తొలుత ఒక తడికల గదిని నిర్మించారు. ఈ తడికల గదే ఆ తర్వాత నేడు మనం చూస్తూ ఉన్న బాబా వారి సమాధిగా రూపాంతరం చెందింది. ముందుగా 4 వైపులా తడికెలతో ఒక వైపున తలుపు, తూర్పు వైపు కిటికీ, పై భాగాన టిన్ రేకులతో ఒక చిన్న గదిలాగా బాబా వారి కోసం ఆనాడు ప్రత్యేకంగా నిర్మించారు. తిరిగి ఆ మరుసటి నెల అంటే జూలైలో 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతు గల పెద్ద గొయ్యిని బాబా ఆదేశాల మేరకు తవ్వారు. ఆ తర్వాత ఈ గొయ్యి లోపలి గోడలు నుండి మట్టి పెళ్ళలు రాలకుండా ఉండేలాగా సున్నం, ఇసుకతో నునువు చేశారు. గొయ్యి గది అని ఇంగ్లీష్‌లో అయితే పిట్ రూమ్ అని బాబా మండలి సభ్యులు ఆ గదిని పిలిచేవారు. ఆ తర్వాత తడికల గదికి పై భాగాన వేసిన రేకులు తొలగించి మట్టి, కంకరతో నున్నగా అలికారు. గదికి 4 వైపుల నుండి బాగా కాంతి వచ్చేలాగా కిటికీలు ఏర్పాటు చేశారు. ఆ పిదప ఈ గొయ్యి గదిని బాబా 1927 ఆగస్టు 16 నుండి తన ఏకాంతవాసం కోసం వినియోగించడం ప్రారంభించారు. ఈ గొయ్యి గదికి దగ్గరలోనే డిసెంబర్ నెలలో మరో చిన్న సైజు 5 తాత్కాలిక గదులు నిర్మాణం మండలి వారు ధ్యానం చేసుకునేందుకు వీలుగా నిర్మించారు. ఇదిలా ఉంటే 1934 మే నెలలో పెద్ద ఎత్తున గాలి దుమారం వచ్చి గొయ్యి గదిపై ఉన్న రేకులు, తడికలు అన్నీ చెల్లాచెదురయ్యాయి. మరమ్మతులు పెద్ద ఎత్తున చేయాల్సి వచ్చింది. 1938లో బాబా ఏమన్నారంటే, ఈ గొయ్యి గదికి పై భాగాన డోమ్ ఆకృతిని నిర్మించమని ఆదేశించారు. భవిష్యత్తులో ఇది బాబా వారి సమాధిగా రూపాంతరం చెందనుందని బాబా మండలి వారికి అప్పుడు తెలిసొచ్చింది. అప్పటిదాకా మండలి వారికి ఈ గొయ్య గది ఎందుకు నిర్మించారో తెలియదు. తడికల స్థానంలో నల్ల గ్రనైట్ రాళ్లతో గట్టి నిర్మాణం చేపట్టమని బాబా తన మండలి వారికి ఆదేశించారు.
దిగువ మెహరాబాద్ లో రోడ్డు క్రాస్ చేసిన బాబా సమాధి ఉన్న ఎగువ మెహరాబాద్ కు వెళ్లే దారిలో ప్రస్తుతం ఉన్న రైల్వే క్రాసింగ్ దగ్గర పూర్వం రోజుల్లో గ్రానైట్ స్టోన్ తో నిర్మించిన ఒక పోస్ట్ ఆఫీస్ భవనం ఉండేది. బ్రిటిష్ వారి పాలన కాలంలో నిర్మితమైన ఈ రైల్వే లైను రైలు మార్గానికి దగ్గరగా ఉన్న పోస్ట్ ఆఫీసు భవనానికి తగిన రక్షణ కోసం కూల్చివేయాలని ఆనాటి ప్రభుత్వం ఆదేశించింది. ఆ మాదిరిగా పోస్టాఫీస్ భవనాన్ని కూల్చివేశారు. కాగా పోస్టాఫీస్ భవనంలో ఉపయోగించిన నల్లని గ్రానైట్ రాళ్లను గొయ్యి గది నిర్మాణంలో ఉపయోగించమన్నారు బాబా. గ్రానైట్ తో గది నిర్మాణం పూర్తయ్యాక ఆ గది పై భాగాన 4 మతాలకు చెందిన చిహ్నాలు 4 మూలల్లో ఏర్పాటు చేశారు. క్రైస్తవుల శిలువ, హిందువుల దేవాలయం, ముస్లింల మసీదు, జొరాస్ట్రియన్ల అగ్ని చిహ్నాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొద్ది కాలానికి స్విస్ చిత్రకళాకారిణి హెలెన్ దామ్ను చక్కని తైలవర్ణ కూడ్య చిత్రాలు చిత్రీకరించారు. ఈ నిర్మాణపు పనులన్నీ కూడా 1938 నవంబర్ నాటికి పూర్తి అయ్యాయి. అనంతరం సమాధికి వెలుపల ప్రధాన సింహద్వారానికి పైభాగాన సేవాధర్మంతో ప్రావీణ్యత, మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అని బాబా రాయించారు. 1969 జనవరి 31న మధ్యాహ్నం 12:15 ప్రాంతంలో మెహరాజాదులో బాబా భౌతిక దేహత్యాగం చేశారు. అక్కడి నుండి బాబాని మెహరాబాదులో ముందుగా నిర్మించుకున్న ఈ సమాధి ప్రాంగణానికి స్థానిక బూత్ ఆసుపత్రికి చెందిన ఒక అంబులెన్స్ లో తీసుకొచ్చారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ దరిమిలా ఆ అంబులెన్స్ కూడా వినియోగం లేక మూలపడిందని, బాబా వారినే ఆ అంబులెన్స్ ఆఖరిగా తీసుకొచ్చింది. దాంతో అంబులెన్స్ లోని స్ట్రక్చర్ ను ఆసుపత్రి వర్గాలు బాబా ట్రస్ట్ కు అప్పగించి వేశారు. ఆ స్ట్రక్చర్ ను ప్రస్తుతం బాబా ఏకాంతవాసం ఉన్న గదిలో బాబా ప్రేమికుల దర్శనార్థం ఉంచారు. స్ట్రక్చర్ చుట్టూతా గట్టి అద్దాల పేటిక తయారు చేయించారు. బాబా భౌతిక దేహాన్ని 1969 జనవరి 31న వదిలిన ఫిబ్రవరి 7 దాకా 7 రోజుల పాటు సమాధిలో రాత్రింబగళ్ళు ఎన్నో ప్రయాసలలో కూర్చి ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చే బాబా భక్తులు ప్రేమికుల దర్శనార్థం ఉంచారు. ప్రతి ఏడాది జనవరి 31న మెహరాబాదులో అవతారుని అమరతిథి నిర్వహిస్తున్నారు. మాండ్లాలో బాబా సమాధి మీకు తెలుసా? ఇదేంటో తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జబల్పూర్ పట్టణానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో మాండ్లా అనే చిన్న గ్రామం ఉంది. మెహర్ బాబా 1939 నుండి 1949లలో ఈ గ్రామాన్ని సందర్శించారు. స్థానిక ఆసామి మహేంద్రలాల్ చౌదరి 1,00,000 మామిడి మొక్కలతో గల సుమారు 100 ఎకరాల భూమిని బాబా వారి ఆశ్రమం నెలకొల్పడానికి వీలుగా విరాళంగా ఇచ్చారు. మాండ్లాలోని ఈ ప్రాంతం బాబా తన ఆశ్రమం నెలకొల్పడానికి ఎంతో అనువుగా ఉందన్నారు. ఇక్కడ నుండి నర్మదా నది తీరం 1 మైలు దూరంలోనే ఉంది. 2 నదుల సంగమం ప్రాంతం ఇది. ఈ ప్రాంతం తనకెంతో నచ్చిందన్నారు బాబా. ప్రఖ్యాత పర్యాటక కన్హా కిస్లీ అటవీ ప్రాంతం ఇక్కడకు అతి సమీపంలోనే ఉంది. ఇక్కడి వాతావరణం కూడా చల్లగా హాయిగా ఉందన్నారు బాబా. ఇక్కడ పాశ్చాత్యులకు కూడా ఎంతో వీలుగా ఉంటుంది అన్నారు. మెహరాబాదులో ఉన్న బాబా సమాధి మాదిరిగా మెహర్ కుటీ పేరుతో బాబా వారి ఆదేశాల మేరకు ఇక్కడ కూడా ఒక సమాధిని నిర్మించారు. మండలి సభ్యులైన పెండు పాపాస్ జస్సావాలకు నిర్మాణపు పనుల బాధ్యతలను అప్పగించారు. ఈ ప్రాంతంలో తనకు యుగ యుగాలుగా అనుబంధం ఉంది అన్నారు బాబా. తన భౌతిక దేహత్యాగం తర్వాత తన దేహాన్ని ఇక్కడ ఉంచాలని మండలి వారికి ఆదేశించారు. అయితే ఆ పిదప బాబా వారి మనసు మారింది. మాండ్లాలో నిర్మించిన మెహర్ కుటీ నిర్మాణాన్ని ప్రారంభించలేదు. నిర్మాణం పూర్తయింది, కానీ చాలా కాలంగా ఈ ప్రాంగణాన్ని ఎవ్వరూ వినియోగించలేదు. అయితే 2009 డిసెంబర్ 29, 30 తేదీలలో స్థానికులు మెహర్ ప్రేమిక సహవాస్ని అక్కడ నిర్వహించారు. మెహరాబాదులో
మెహరాబాద్‌తో సహా అనేక ప్రాంతాల నుండి బాబా ప్రేమికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మెహరాబాదులో మాదిరి బాబావారి సమాధి మెహర్ కుటి ఎందుకు నిర్మించారు? ఆ పిదప ఈ నిర్మాణాన్ని ఎందుకు వినియోగించలేదు? మెహర్ బాబా ఎంతగానో ఇష్టపడ్డ ఈ ప్రాంగణం నేడు ఎందుకు నిర్లక్ష్యం చేయబడిందో అదే అవతారుని లీల. మీకు వీలు చిక్కితే మాండ్లాలోని మెహర్ కుటి సందర్శించండి. ఆనాటి అవతారుని అనుభూతిని అనుభవించండి. ఇక్కడ ఒక మెహర్ సందేశం, బాబా కృప. ఏది ఏమైనప్పటికీ అన్నింటికీ అవతారుని కృప అవసరం. అవతారిని కృప ఉంటే అసాధ్యమనేది లేదు. బాబా పరదలోకి ఎవరైనా ఎలా రాగలుగుతారంటే అవతారుని ఎడల వారికి గల ప్రేమ వల్ల కాదు. ఈ విషయంలో బాబా ఏమన్నారో పరిశీలించండి. మీరంటే నాకున్న ప్రేమ వల్లనే మీరు నా పరిధిలోకి వచ్చారని బాబా అన్నారు. మీరు నా దగ్గరికి రావాలని బలీయమైన కోరిక, గట్టి పట్టుదల ఉన్నా లాభం లేదు అన్నారు బాబా. అందుకు నా కృప కావాలి, గుర్తుంచుకోండి ఈ సంగతి అని బాబా పలుమార్లు హెచ్చరించారు. మరి కృప ఎలా లభిస్తుంది అనే ప్రశ్నకు కూడా బాబా జవాబు ఇచ్చారు. ఎదుటి వారిని విమర్శించవద్దు అన్నారు. చెవులు కొరికే పని అస్సలు చేయవద్దు. ఎది ఎదుటి వాళ్ళల్లోని మంచిని గుర్తించండి అన్నారు. వాళ్ళ చెడు గుణాలపై దృష్టి సారించవద్దు. ఇందుకోసం చాలా ఓపిక, సహనం అవసరం. ఓర్మి, సహనం అలవర్చుకోండి. అందరి మంచిని కోరుకోండి. మీకెంత ఇబ్బంది కలిగినా ఎదుటి వారికి మంచి జరగాలని మనసారా ఆశించండి. ఇలా మీరు నడుచుకోగలిగితే భగవంతుని కృపకు అర్హులవుతారని బాబా స్పష్టం చేశారు. భగవంతుడు ప్రేమ సాగరుడు. తన ప్రేమకు అర్హులైన వారి కోసం గాలిస్తూ ఉంటాడు. ఆయన గాలింపులో చిక్కుకున్న వారు ధన్యులు. God cannot be explained and discussed. God can only be lived. భగవత్ తత్వము అనుభవైక వేద్యమైనది. అది వాదోపవాదాలకు అతీతమైనది. ఇక 10వ అంకమైనటువంటి బాబా బర్త్‌డే లేక అడుగు పెట్టాం. ఈరోజు బాబా జననం ససూన్ ఆస్పత్రిలో 1894 ఫిబ్రవరి 25. ఇదేంటో తెలుసుకుందాం. 1894 ఫిబ్రవరి 25న తెల్లవారుజామున 5 గంటలకు పూణేలోని ససూన్ జనరల్ ఆస్పత్రిలో మెహర్ బాబా జన్మించారు. ఆ ఆస్పత్రి శత జయంతి ఉత్సవాలకు 1968 డిసెంబర్ 1న చాలా ఘనంగా జరుపుకున్నారు. ఆ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యానికి ₹1000 తన కానుకగా బాబా బహుకరించారు. ఆసుపత్రి యాజమాన్యం అవతారుడి అమూల్య సందేశం ఇప్పించమని కోరుకోగా, ఐ ద డెలివరర్ ఆఫ్ ద వరల్డ్ వాస్ డెలివర్డ్ టు ద వరల్డ్ అని బాబా తన సందేశం ఇచ్చారు. ఆ దరిమిల 1968 డిసెంబర్ 9న ఆస్పత్రి ప్రాంగణంలోనే అవతారుడి ఎడల గౌరవ సూచకంగా శిలాఫలకం ఒకదాన్ని ఇలా ఏర్పాటు చేశారు. అవతార్ మెహర్ బాబా వాస్ బోర్న్ ఇన్ ససూన్ జనరల్ హాస్పిటల్ ఆన్ 25th ఫిబ్రవరి 1894 అని. అవతారుడి 75వ జన్మదిన సందేశం. To love me for what I may give you is not loving me at all. To sacrifice anything in my cause to gain something for yourself is like a blind man sacrificing his eyes for sight. I am the divine beloved, worthy of being loved because I am love. He who loves me because of this will be blessed with unlimited sight and will see me as I am. Meher Baba. 1927 ఫిబ్రవరి 25 బాబా 33వ పుట్టినరోజు వేడుకలు. ఇదేంటో తెలుసుకుందాం. ఎంఆర్ డాకెఫాల్కర్ మెహర్ బాబా నిర్వహించిన స్కూల్లో టీచర్‌గా పనిచేశారు. 1927 ఫిబ్రవరిలో మెహరాబాద్‌లో నిర్వహించిన
మెహర్ బాబా జన్మదినోత్సవ వేడుకలలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఆ విశేషాలు కళ్లకు కట్టినట్టుగా తన స్వీయ రచనలో చాలా చక్కగా వివరించారు. అరుదైన ఆ సమాచారం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇకపై డాకేజీ మాటల్లోనే పరిశీలిద్దాం. ఆ ఏడాది పార్సీ పంచాంగం ప్రకారం బాబా జన్మదిన వేడుకలు 1927 ఫిబ్రవరి 18న ఎంతో వైభవంగా జరిపారు. మెహ్రాబాదులో బాబా శిష్యులందరూ తెల్లవారుజాముననే లేచి బాబాకు హారతి పట్టారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత బాబాకు స్నానం చేయించారు. మెహరాబాద్ ఆశ్రమంలో మేం సుమారు 100 మంది దాకా ఉన్నాము. మాలో ప్రతి ఒక్కరికి ఒక పెద్ద పాత్ర నిండా వేడి నీళ్లు తీసుకుని బాబా భుజాలు, వీపు మీద పోసే అవకాశం ఇచ్చారు. నా వంతు రాగానే నేను పాత్రలో వేడి నీటిని తీసుకున్నాను. బాబా ఒక పెద్ద చెక్క స్టూలుపై కూర్చొని ఉన్నారు. తెల్లని నిక్కరు మాత్రమే ధరించి ఉన్నారు. శరీరంపై మరే ఆచ్ఛాదన లేదు. ఆయన పొడవాటి బంగారు ఛాయ శిరోజాలు భుజాలపై వేలాడుతూ ఉన్నాయి. మృదువైన తెల్లటి చర్మం కాంతి ఈనుతోంది. ఆయన ముఖం కాంతివంతమై నవ్వులు వెదజల్లుతోంది. కళ్ళు దివ్య తేజస్సుతో నిండి ఉన్నాయి. నేను ఒక పాత్రతో తీసుకున్న నీటిని ఆయన వీపు మీద పోశాను. కొంచెం చలిగా ఉందని మరోసారి తన ఛాతీపై పోయమని బాబా నాతో అన్నారు. బాబా అనుమతితో మరోసారి కూడా పాత్ర నిండా నీళ్లు తీసుకుని ఆయన తొడలపైన, మోకాళ్లపైన పోసి మిగిలిన నీటితో ఆయన పాదాలు అభిషేకించాను. అనంతరం ఆయన పాదాలకు ప్రణమిల్లాను. బాబా నా భుజాలు స్పృశించారు. నేను గది బయటికి వెళ్ళాను. మిగిలిన వారందరూ ఒక పాత్ర నీరే పోశారు. నాకు మాత్రం 2 పాత్రలు అధికంగా పోసే అదృష్టం లభించింది. బాబాను ధవళ వస్త్రంలో చక్కగా అలంకరించారు. పూలతో చేసిన కిరీటం ఆయన శిరస్సుపై అలంకరించారు. బాబా మెడలో వేసిన అందమైన పూలమాలతో బాబా శోభాయమానంగా ఉన్నారు. ఆయన చేతులు, మణికట్టు కూడా పూలమాలలతో అలంకరించారు. చేతిలో వేణువుతో ఆయన శ్రీకృష్ణుణ్ణి పోలి ఉన్నారు. ముఖం దివ్య కాంతితో వెలిగిపోతోంది. ఆయన అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉన్నారా అనిపించింది. ఎంతో ఉల్లాసంగా దివ్యమైన చిరునవ్వులు వెదజల్లుతూ ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పూణే నుండి మరి ఇతర ప్రాంతాల నుండి మరికొంతమంది బాబా శిష్యులు వచ్చారు. పూణే నుండి బాబా తల్లి షిరీన్ మాయి కూడా వచ్చింది. బాబాకు హారతి ఇచ్చే సమయంలో ఆమె, "మేర్వాన్, ఈరోజు నీ జన్మదినోత్సవం. నిన్ను ఎందరో భగవంతుడిగా ఆరాధిస్తూ ఉన్నారు. నీ పాదాలకు ప్రణమిల్లుతూ ఉన్నారు. నేను నీ తల్లిని. నేనొక వరం కోరుకుంటున్నాను" అని ఆమె అన్నది. బాబా ఆమె వైపు తిరిగి, "ఏమిటమ్మా అది?" అని అడిగారు. "నీ తండ్రి, నేను అనేక సంవత్సరాలుగా వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతూ ఉన్నాం. మేము సంతానవంతులమై సుఖమైన కుటుంబంగా ఉన్నాం. నీవు కూడా వివాహం చేసుకొని సంతానవంతుడివైతే ఎంతో బాగుంటుంది. నీ పిల్లలు నీ భుజాలపైన నీ ఒడిలో ఆడుకుంటూ ఉంటే చూడాలన్నది నా కోరిక" అని ఆమె అన్నది. "అమ్మా, సంసారిక ప్రపంచంలో కుసుమించిన పుష్పము నీవు. నీవెంతో అదృష్టవంతురాలివి. రామునికి కౌసల్య వలె, కృష్ణునకు యశోద వలె, జీసస్‌కు మేరీ మాత వలె అదృష్టశాలివి. నీవు భగవంతునికే జన్మనిచ్చావు. నీవు ఆరాధ్యురాలవు. ఆదర్శవంతమైన స్త్రీవి. అటువంటి తల్లికి విధేయులై ఎవరుండరు" అన్నారు బాబా. అది విన్న మేమంతా బాబా త్వరలో వివాహం చేసుకుంటారు అనుకున్నాం. బాబా ఇంకా ఇలా అన్నారు, "అమ్మా, వివాహం అంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఇలా ఇద్దరు వ్యక్తులు ఉండాలి. ఉన్నది నేనొక్కడినే. మిగిలినదంతా అస్తిత్వము లేనిదనే సాక్షాత్కారం అనుభవాన్ని భగవంతుడు నాకు ప్రసాదించాడు. నేను ఏకాకిని. నేను నేను వినా మరొకరు లేరు. సినిమా తెరపై అందమైన స్త్రీలను, బాలికలను మీరు చూస్తారు. సినిమా అయిపోగానే
ఒట్టి తెర మాత్రమే మిగులుతుంది. ఆ విధంగా మీరంతా ఛాయామాత్రులు అనే అనుభవం నాది. అటువంటప్పుడు ఛాయను నేను ఏ విధంగా వివాహం చేసుకోగలను? అంతేకాదు ఈ మానవాళి, ఈ విశ్వం అంతా నీలోనే ఇమిడి ఉంది. అంతా నాలోనే ఇమిడి ఉంది. మానవులు సంతోషంగా ఉన్నప్పుడు వారు నాలోనే సంతోషిస్తూ ఉన్నారు. కావున వారందరి సామూహిక వైవాహిక జీవిత సౌఖ్యం నేను పొందుతూ ఉన్నాను. అదే నా ఆనందం. అందుచేత అమ్మా, నేను ఎలా వివాహం చేసుకోగలను అని అన్నారు. ఇది విని షిరీన్‌మాయి కంట నీరు పెట్టుకొని, "మేర్వాన్, నీవు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు. అంతా నీ ఇష్టం. నీవు చేసేది సరి అయినదని నేను విశ్వసిస్తున్నాను. నీ తల్లిదండ్రుల పైన, మన కుటుంబం పైన నీ అనుగ్రహం చూపించు" అని షిరీన్‌మాయి అన్నది. ఆ పిదప బాబా నన్ను పిలిచి ఆరతి ఏర్పాటు చేయమన్నారు. మెహరాబాదులో ప్రతిరోజు సాయంత్రం హారతి ఇచ్చే బాధ్యత నాకు ఇచ్చారు. నేను కర్పూరం, ఒత్తులు వెలిగించాను. మేమంతా కలిసి బాబాకు హారతి ఇచ్చాము. ఆయన పాదాలకు ప్రణమిల్లి మధురమైన ప్రసాదం తీసుకున్నాం. ఆ రోజున మధ్యాహ్నం సుమారు 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం భజన కార్యక్రమాలు ఉన్నాయి. అలా ఆ రోజంతా మేం విశ్రాంతి లేకుండా గడిపాము. పూర్తిగా అలసిపోయినప్పటికీ మానసికంగా ఎంతో ఆనందంగా ఉన్నాము. ఇక బాబా బర్త్‌డే ఇదేంటో తెలుసుకుందాం. ప్రతి ఏడాది ఫిబ్రవరి 25న మెహర్ బాబా జన్మదినోత్సవాన్ని బాబా ప్రేమికులు ఎంతో వేడుకగా జరుపుకుంటూ ఉన్నారు. తెల్లవారుజామున 5 గంటలకే వారి వారి బాబా సెంటర్‌లలో ప్రార్థనలు, హారతి, అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మెహర్ బాబా తన 60వ జన్మదినోత్సవ సందర్భంగా ఇచ్చిన ఒక సందేశంలో, మనమందరం ఒక్కటే, భగవంతుడు ఒక్కటే సత్యం, మిగిలినదంతా అసత్యం అని అన్నారు. మెహర్ బాబా పూణే మహానగరంలో 1894 ఫిబ్రవరి 25న షిరీన్ మాయి, షెరియార్జీ జొరాస్ట్రియన్ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు. 1969 జనవరి 31న బాబా తన భౌతిక దేహ త్యాగం చేశారు. అనంతరం ఆయన్ని 7 రోజుల పాటు, అంటే ఫిబ్రవరి 7 దాకా అహ్మద్‌నగర్ జిల్లా కేంద్రం నుండి 5 కిలోమీటర్ల దూరంలో గల మెహరాబాదులో గల సమాధిలో మెహర్ బాబాను బాబా ప్రేమికుల దర్శనార్థం ఉంచారు. 7వ రోజున, అంటే ఫిబ్రవరి 7న సమాధి చేశారు. జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 7వ తేదీ అవతార్ మెహర్ బాబా జన్మదినోత్సవం అయింది. పుట్టినరోజు నాడే అవతారుని అమరతిథి కూడా అయింది. మెహర్ బాబా తానేమి మహత్యాలు చేయను అని అనేక సందర్భాల్లో అన్నారు. తనను నిరంతరం హృదయపూర్వకంగా స్మరించమన్నారు. నీవు ఎల్లప్పుడూ ద్వేషించే వాళ్లతో కూడా ప్రేమగా, ఆప్యాయతతో ఉండడం అలవరుచుకోమన్నారు. అలా చేయడమే తనను ఆరాధించడమని స్పష్టం చేశారు. అయితే మనబోటి సామాన్యులకు ఈ పంథాలో పయనించడానికి చాలా కాలం పట్టవచ్చు. అన్ని కష్టాలకు ఒక చిట్ట చివరి గమ్యం అనేది ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనకు మాత్రం అంతమనేది లేదు. ఆధ్యాత్మిక ఆనందం అనంతమైనది, శాశ్వతమైనదని అంటూ మీ మంచితనం, చెడు లక్షణాలు అన్నీ నాకు సమర్పించి, నాలో మీరు అనంత ఆనందాన్ని అనుభవించండని బాబా ఒక సందేశంలో పేర్కొన్నారు. మెహర్ బాబా ఒక సందర్భంలో, నేను బహుమతిగా నీకేమి ఇవ్వవచ్చును? నీవేమి ఆశించ నీవేమి ఆశించినా దానికంటే కూడా ఎక్కువ బహుమతిగా నేను ఇవ్వవచ్చు, లేదా ఏమీ ఇవ్వకను పోవచ్చు. అయితే నేను ఏ బహుమతి ఇవ్వకపోవడమే ఎన్నో బహుమతులు ఇచ్చినట్టు కూడా. కాబట్టి నేను బహుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా, ఏమి ఇచ్చినా అందుకునేందుకు వీలుగా మీలో ఎలాంటి ఆలోచనలు, కోరికలు లేకుండా నా దగ్గరికి రండి అని తన ప్రేమికులకు బాబా పిలుపునిచ్చారు.
అలాగే నేనేదో సందేశం ఇస్తానని, నా మాటలు వినడం కోసం కాకుండా, నా మౌనాన్ని అర్థం చేసుకోవడానికి నా దగ్గరకు రండి అని బాబా తన ప్రేమికులకు పిలుపు ఇచ్చారు. భగవంతుడు మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటాడు. లేదా ఏమీ ఆదుకోకనూ పోవచ్చు. భగవంతుడు ఏమి చేసినా, చేయకపోయినా ప్రేమతో, అంకిత భావంతో, విధేయతతో ఆయన దరి చేరితే ఆధ్యాత్మికంగా అనంతమైన సహాయం ఆయన ద్వారా మీకు లభిస్తుందని బాబా తన ప్రేమికులకు స్పష్టం చేశారు. మెహర్ బాబా అంటే తెలుగులో దయగల తండ్రి అని సమానార్థంగా చెప్పుకోవచ్చు. ఆయన ప్రేమావతారుడు. ప్రేమతో దేనినైనా సాధించవచ్చని బాబా సందేశం. మెహర్ బాబా ఏ మతానికి చెందినవాడు కాదు. అన్ని మతాలు ఒక్కటే అంటూ ప్రేమ తన మతం అని బాబా పలుమార్లు ప్రకటించారు. ఇక్కడ మెహరుని సందేశం ఒకటిచ్చారు. ఆధ్యాత్మిక ఉన్నతి ఆశించేవారు తమ అహంకారం క్రమేణా తగ్గించుకోవాలి. The most essential condition of spiritual advancement is the diminishing of the ego to its minimum.